వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ మంజుషా చంద్రన్స్ ఛానల్. ఈరోజు మా అబ్బాయికి మేము వ్యాలంటైన్స్ డే థీమ్లో ఫోటోషూట్ చేస్తున్నాము. సెకండ్ మంతే బట్ కానీ వ్యాలంటైన్స్ డే మంచిగా వస్తాయి కదా ఫొటోస్, అందుకని ట్రై చేస్తున్నాను. నేను మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందని చూపిస్తాను. న్యూస్ పేపర్తో లవ్ సింబల్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ మధ్య అందరూ న్యూస్ పేపర్తో చేస్తున్నారు కదా, నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాము. ఎలా వస్తుందో నేను మీకు లాస్ట్లో అవుట్పుట్ చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. మా కజిన్స్ అందరూ ఈరోజు షూట్కి నాకు హెల్ప్ చేస్తున్నారు. ఒకళ్ళేమో వీడియో తీస్తున్నారు, ఒకళ్ళేమో మా అబ్బాయిని ఇరిటేట్ చేస్తూ ఫొటోస్ తీస్తున్నారు, ఇంకొక అమ్మాయి ఇవన్నీ థింగ్స్ తీసుకురావడానికి వెళ్ళింది. చాలా ఎక్సైటెడ్గా ఉండే. వస్తా వస్తా పప్పు మీద కాలేసి పడిపోయింది. పాపం కాలు నొప్పి పుడుతుందని ఒక మూలలో కూర్చుంది. ఇప్పుడు పప్పు ఎంచుకుందే రోడ్డు మీద పప్పు కూడా చెప్పాలమ్మా. అనుకోండి, పప్పు కూడా చెప్పాలా అంటుంది. తెలియాలి కదా జనాలకి ఎట్లా పడ్డావో. రెండోసారి పడ్డది చెప్పలేదు మంజు, రెండోసారి పడ్డది చెప్పలేదు. ఇంకోసారి ఏమైందంటే పప్పు మీద పడింది కదా, పప్పు మీద స్కిడ్ అయి పడిపోయింది కదా. ఎవరైనా చూసారేమో అని హడావిడిగా లేచి మళ్ళీ ఫాస్ట్గా వస్తుంటే మళ్ళీ పడిపోయింది. పడ్డాకంటే ఎవరైనా చూస్తే పరుగు పోవడమే ముఖ్యం కదా. నేను మా కజిన్స్ రోజ్ పెటల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాము నెక్స్ట్ ప్రిపరేషన్స్ కోసము. అండ్ ఇక్కడ నేను క్యారెట్ యూస్ చేశాను అనమాట లిప్ షేప్ కోసము. ఆ కిసెస్ అన్నీ అవి రావాలి కదా వాటి మీద స్టాంప్స్ వేయడానికి. దానికోసం నాకు డైరెక్ట్గా కిస్ చేయడం ఇష్టం లేక, మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా వస్తాయేమన్న భయంతో క్యారెట్కి తీసుకొని దాన్ని నీట్గా కడిగి క్యారెట్ని యూస్ చేసి వాడికి స్టాంప్ లాగా వేసాను అనమాట. దానిపైన లిప్స్టిక్ రాసి ఇక్కడ మీరు చూడొచ్చు, క్యూట్గా చాలా మంచిగా వచ్చింది. దాంతో ఎవరికైనా కావాలంటే ఇలా యూస్ చేయండి. ఆకలేసింది, నిద్ర లేచాడు. సో అందుకని పాలు పట్టిస్తున్నాను కొంచెం. నేను ఆల్రెడీ పాలు పంప్ చేసుకొని స్టోర్ చేశాను అనమాట. అవి ఒక 3 hours ముందే తీసి, ఒక 2 hours ముందు తీసి బయట పెట్టాను. ఆ పాలే పట్టిస్తున్నాను ఇప్పుడు.